5 సార్లు ఎమ్మెల్యేనైనా నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు అంటూ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు హైదరాబాద్ లో గల సచివాలయం వద్ద ఎడతెగని నిరీక్షణ తప్పలేదు. ఆయన ఆవేదన ఆయన మాటల్లోనే విందాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జైపాల్ రెడ్డి, ఇంకొకరు దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారు అన్నారు. నేను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడొచ్చినా ఫోన్లు చేస్తూ మెసేజ్ పెడుతున్నా వాళ్ళు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు అని విచారం వ్యక్తం చేశారు. ఈ రోజు సెక్రటేరియట్ వద్దకు వెళ్లగానే అక్కడున్న అధికారి పై అధికారులకు ఫోన్ చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే వచ్చారని చెప్తలేదు, వెళ్ళిపోమనండి, అపాయింట్మెంట్ కుదరదు అని చెప్పారని తెలిపారు. ఈ గవర్నమెంట్, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరికి సేవ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలాంటి వాళ్ళ నుంచి అభ్యర్థనలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తాయి కదా అన్నారు. వచ్చింది అక్కడ జైపాల్ రెడ్డి అని అతను ఉంటాడు, ఇంకెవరో దినేష్ రెడ్డో ఏదో ఆయన పేరు గుర్తులేదు. వాళ్ళని అడగాలట, వాళ్ళు టైం ఇస్తారట. ఓకే, వాళ్ళకి ఎప్పుడు వచ్చినా ఫోన్ చేస్తున్నా, ఎప్పుడు వచ్చినా మెసేజ్ పెడుతున్నా. నేను మెసేజ్ పెట్టి టైం అడిగితే దానికి సమాధానమే ఉండదు. ఓకే, అయినా వాళ్ళు ఈ టైం ఇచ్చినా ఇవ్వకుండా పోయి ఇద్దరు చేద్దామంటే గేటు కాడికి పోతే గేటు కాడ బందోబస్తు, ఆ బందోబస్తులో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది వీళ్ళు కోరారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే నేను అడిగి పోగానే ఒక అతను ఫోన్లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేసిండు. వాళ్ళు అడిగారు, గుమ్మడి నరసయ్య గారు వచ్చిండండి, గుమ్మడి నరసయ్య గారు ఉన్నాడండి అని చెప్పారు. గుమ్మడి నరసయ్య గారిని వెళ్ళిపోమని చెప్పండి, ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు. అంటే ఈ గవర్నమెంటు లేదు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం, ఎవరికి సేవ చేస్తాడు? మాలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో వస్తాయి, మా అనుభవాలను చెప్తాం, మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం. ఆ విధమైనటువంటి పద్ధతిలో అనుభవంతో చేయొచ్చు. ఏంటో అసలు మరి నేను చెప్పేది నబుద్ధి కాకనా, మేమంటే ఇష్టం లేకనా అర్థం కావట్లే.